జై శ్రీరామ్. శరీర స్వభావము ఒకటి మన మీద పనిచేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు సద్గురువుకి కూడా అప్పుడప్పుడు శరీర స్వభావము ఉంటుంది కదా, అది పనిచేసే అవకాశము కూడా ఉంటుంది. అది చెప్పడానికే ఇంత ప్రాజ్ఞుడు, ఇంత తేజోవంతుడు, ఇంత సిద్ధుడు, మహాయోగి అయిన హనుమంతునికి తన శరీర ప్రభావము తన మీద పనిచేసిందేమోనని భయము వచ్చింది. నిజానికి లేదు. ఎందుకంటే తను విచక్షణతోనే భవనాలు ముట్టించాడు. దారిలో అన్ని గృహాలు కాల్చుకుంటూ వచ్చాడు. విచక్షణతోనే విభీషణుని గృహాన్ని ముట్టించకుండా వదిలేశాడు. అలాగే అశోకవనాన్ని అంతకుముందు ధ్వంసము చేయడం తప్ప తాను వెళ్ళి అక్కడ ముట్టించలేదు. అందుచేత తనకున్నటువంటి కోతి శరీరం యొక్క స్వభావము చేత అప్పుడప్పుడు అలా మధ్య మధ్య భావాలు వస్తూ ఉంటాయి. కొంత వికలమవుతూ ఉంటుంది. అది ఒకటి. రెండవది, సద్గురువు లోపల ఉండే సమస్త అసుర శక్తులను ధ్వంసము చేసే సందర్భంలో జీవాత్మకి తేడా పడకుండా చేయాలి. ఎందుకంటే జీవాత్మకు తేడా పడేట్లుగా శరీరాన్ని దగ్ధము చేస్తే ఇక ఆ శరీరముతో ఆ జీవాత్మ ఆ జన్మకి ఏమీ నెరవేర్చుకోలేదు. ఎందుకంటే ఆత్మ సాధనకు కావలసింది శరీరము. అది పదునుగా ఉండాలి, ఆరోగ్యముగా ఉండాలి, ఆయుర్దాయము ఉండాలి. అందుకని చాలా త్వరితగతిని ఉన్న మరణాన్ని నిర్మూలనము చేయడము మొదలు పెడితే ఒక్కొక్కసారి జీవునికే హాని కలుగుతుంది. అందుకని సాధన విషయంలో సద్గురువు శిష్యుని ఎడల అప్రమత్తంగా అతనికి ఎంతవరకు సాధన జరగవలెనో అంతవరకే జరిగేటట్లు చూస్తాడు. అంతకు మించి జరిగితే ప్రమాద పరిస్థితి ఉన్నప్పుడు అది జరుగనీయకుండా చూస్తాడు. ఆ విధముగా ఎరుక గురువుకి ఉంటుంది. జై శ్రీరామ్.